దూరంగా కాము ఉన్నాం, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు మీరు చెప్తున్నాను. బయట పంపించండి, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు మీరు. పిలుస్తున్నారు కదా వాళ్ళు పంపిమని ఒక మాట మాట్లాడారా? పంపించేశారు. శ్రీనివాసరావు గారు మీరు కూలి ఉండండి. ఎవరు పనిచేస్తున్నారు మీరు చెప్పండి? ఎందుకు పంపించారు? దొరలాగా పంపించి మమ్మల్ని మేము దొంగలాగా మమ్మల్ని బ్యారికేడ్లు ఏంటి అలా దొరలాగా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కదా అనుకున్నారేంటండి? మాకు చేత కదా అనుకున్నారేంటి? మాకు చేత కదా అనుకున్నారేంటి? మాకు చేత కదా అనుకున్నారా సార్? నేను మాట్లాడతాడు ఊపడతాను. పిచ్చోళ్ళ చెప్పేది వచ్చారు కాబట్టి చెప్పి పంపించారు. ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. సిఐ గారు మీరు మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్. నేనే అడ్వకేటే. నేను కూడా చూపించిన అయితే
సామాన్యుడు లోపల పంపించట్లే, అడ్వకేట్లు పంపిస్తారండి మీరు? సామాన్యుడు లోపల కేసు పెడతాక సామాన్యుడు దెబ్బలు తగిలితే ఇంట్లో భార్య పంపిస్తారు. మరి సామాన్యుడు అంటారండి, బార్ కౌన్సిల్ అంటారండి మీరు? కరెక్ట్ కాదండి నబీ గారు, మీకు చెప్తున్నది. ఏదనుకుంటారండి సార్ మీరు? పంపించేశారని చెప్పి చెప్తాంటే మమ్మల్ని ఇదిగా అంటే అట్లా ఉంటుంది సార్. బయటకు చూడగానే వెనక్కి పంపించారని అది ఇప్పుడు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్ గా ఒక మాట అన్నాడు అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్నారావాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మీది టైం కొట్టారు, తీసుకున్నాం, మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి ఈ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. ఏదైనప్పటికీ చట్టం మీద, న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేది గెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా వెలువరిస్తారు. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా అని ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రితో పాటు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను మాట్లాడినప్పుడు లేని చట్టం, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు లేని న్యాయం, ఒక్కొక్క నా కొడుకుని మక్కెలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్లకి కీళ్లు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాటలు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న మాట అన్నందుకు ఈరోజు అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుని లోపల పెడతారు. ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మీది, రేపు మాది. ఒకరోజు మాకు టైం వస్తుంది. నిన్న కాక మొన్న మీ పంతం నానాజీ ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడకాని మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం ఈరోజు మీకు గుర్తొచ్చిందా? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు చూడటం లేదా? ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని తీసేసిన మెజిస్ట్రేటు, హాఫ్ కోర్టు, లిల్లీపుట్టు అని మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఆ గౌరవం? మాటకు మాట అన్నాం, మేము కూడా అన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నేను 3 సంవత్సరాలు నన్ను వేధిస్తే వెంటాడితే నా కొడకల్లారా అని అన్నాను. నేను 151 మంది ఎమ్మెల్యేలని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వైసీపీ నా కొడకల్లారా అని చెప్పు చూపించాడే. ఆ చెప్పు చూపించిన విధానం మాకు వర్తించదా? నేను డబ్బులు తీసుకున్నాను వైసీపీ దగ్గర అని అధికారికంగా ఒక లెటర్ హ్యాడ్ రిలీజ్ చేశారే వైసీపీ జనసేన కార్యకర్తలు. జనసేన వైసీపీ అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద ఒక ప్రకటన ఇచ్చిందే. ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారే. మీ దగ్గర ఏం ఆధారం ఉందని మీరు మాట్లాడారు? ఆ రోజు నేను చెప్పు చూపించి చెప్పు పగల దాకా కొడతాను నా కొడకలారని నేను మాట్లాడకూడదా? మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మీ సోషల్ మీడియాకు ఒక న్యాయం, రావణకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం, నాకొక న్యాయమా? రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు లిల్లీపుట్టు, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకుని లిల్లీపుట్టు అనొచ్చా? అది బాడీ షేమింగ్ కాదా? నువ్వు నన్ను లిల్లీపుట్టు అన్నావు, నేను కోస్తే 3 రోజులకు సరిపోతావు, దున్నపోతాను, లేకపోతే పంది అన్నాను, తప్పేముంది? నువ్వు నన్ను లిల్లీపుట్టు అంటే నేను అననా? నీకు వయసు ఎంత, నా వయసు ఎంత? ఒక గౌరవప్రదమైన హోదాలో కూర్చున్న నీవు మాట అదుపు తప్పితే మా మాట కూడా అదుపు తప్పుతుంది. నువ్వు జీసస్ క్రైస్ట్ని 3 మేకల దేవుడు, 2 చెక్కల దేవుడు అని పదే అవమానిస్తుంటే అలా మాట్లాడితే ఇంకోసారి నాలుక కోస్తానన్నాను. దళిత క్రైస్తవుల మీద మాట్లాడితే నాలుక కోస్తానన్నాను. వాట్ ఈజ్ రాంగ్? ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, రావణ్ బయటకు వస్తాడనే నమ్మకం అయితే మాకు.